అండి అందరికి ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన ఆఫీషియల్. హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో ముందుగా మీ అందరికి విశ్వవసునామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ నూతన సంవత్సరం అందరికి మంచి హెల్త్ వచ్చి చాలా సక్సెస్ వచ్చి లాట్స్ ఆఫ్ పాజిటివిటీతో ఇయర్ అంతా కూడా మంచిగా అవ్వాలని చెప్పి నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. వాళ్ళైతే మనం బ్లాగ్స్ చేయడం, నేను కొంచెం బ్రేక్స్ తీసుకోవడం, మళ్ళీ రావడం అందరికి మీ అలవాటు అయిపోయి ఉంటది, కొంచెం తెలిసి ఉంటది. సో యాక్చువల్లీ చిన్న లైఫ్ లో కొన్ని బిజీ స్కెడ్యూల్స్ వల్ల అయితే గ్యాప్ వచ్చింది. బట్ ఈ ఉగాదితో అయినా ఈ నూతన సంవత్సరంతో అయినా స్టార్ట్ చేస్తే మనకి ఇయర్ అంతా మంచిగా ఈ జర్నీ అంతా బాగా అవుతుంది, చాలా పాజిటివిటీ వస్తుందని అయితే నేను అనుకొని స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ చాలా లేట్ అయింది, తీర్చుకొని రెడీ అయ్యేసరికి ఈ టైం అయింది అనమాట. సో ఇంకా పచ్చడి కూడా చేయలేదు. సో మనందరం కలిసి ఉగాది పచ్చడి చేసుకొని కలిసి చేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేయలేదు. అండ్ ఆల్సో ఆఫ్టర్ దాట్ చిన్న లిటిల్ సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. ఇంకా అది ఎలా టర్న్ అవుట్ అవుతుందో నాకు కూడా తెలియదు, అనుకోకుండా జస్ట్ అనిపించింది. సో చేద్దామని. డెఫినెట్ గా అది తెలియాలంటే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. సో మీతో పాటే నేను కూడా జర్నీ చేయాలి ఇవాళ, ఏంటి చేద్దాం అన్నదా సర్ప్రైజ్. సో ఆఫ్టర్ దట్ ఇప్పుడైతే ముందు ఈ నూతన సంవత్సర ఉగాది పచ్చడి అయితే అందరం కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కో వేలో చేస్తారు. సో నాకైతే చిన్నప్పటి నుంచి ఉగాది పచ్చడి అంటే, ఉగాది పండగ అంటే చిన్నప్పుడు ఆబ్వియస్లీ ఏంటి కొత్త డ్రెస్లు లేదంటే ఇంకో బయటకు వెళ్తారనో గుడికి తీసుకెళ్తారనో వీటి కోసం వెయిట్ చేస్తాం. ఆ పండగ అన్నది ఎగ్జాక్ట్ గా తెలియకపోయినా కూడా ఆ వైబ్ని అంత ఎంజాయ్ చేసేవాళ్ళము. సో ఇప్పుడు కొంచెం బట్ ఏదైనా కూడా ఉగాది అంటే పచ్చడి అనేది ఆబ్వియస్లీ అందరికి ఇష్టమైంది. సో మా ఇంట్లో మా మదర్ అమ్మమ్మ దగ్గర నుంచి లెగసీగా ఎలా చేస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక వేలో చేస్తారు కదా. తెలంగాణ సైడ్ అయితే నేను ఉన్నప్పుడు ఇట్లా మొత్తం లిక్విడ్ గా చేస్తారనమాట, ఎక్కువ చింతపండు అది వేసి ఎక్కువ చేస్తారనుకుంటా. ఇక్కడైతే మన వేలో మేము ఎలా చేసుకుంటాము, నా ఫేవరెట్ చిన్నప్పటి ఫేవరెట్ డిష్ అనమాట ఇదైతే. మొత్తం నేనే తినేదాన్ని, ముందు ఎంత పెట్టుకున్నా కూడా నా కోసం ఇంత గిన్నెలు చేసేది మా అమ్మ అయితే. సో అదైతే ఎలా చేసుకుంటున్నాము, ఎంత సలాడ్ లాగా చేస్తుంది. సో డెఫినెట్లీ మీతో షేర్ చేసుకొని కలిసి చేసుకుందాం ఇవాళ. సో రండి వచ్చేసేయండి, ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి కలిసి చేసుకొని తిందాం. సో ఇక్కడ మా అమ్మ చేస్తుంది అనమాట. అంటే ఈ వేపు అన్నది సమ్ ప్రాసెస్లో తీస్తారు కదా, అది ఎలా చేస్తున్నావు అమ్మ? ఇది అంటే చాలామంది డైరెక్ట్గా వేసేసుకుంటారు, కొంతమంది కొన్ని ప్లేసెస్ని బట్టి కూడా ఒకలా చేస్తారు. నేనైతే కంప్లీట్గా అస్సలు మొగ్గలు వేయను అనమాట. ఓన్లీ అంటే రేకలు ఉంటాయి కదా, వేప పువ్వు మాత్రమే వేస్తాను అనమాట. అంటే మొగ్గలు వేస్తే కొంచెం ఒగరు అది వస్తుంది, చేదు ఉంటుందా? చేదు ఒగరు అంటే వేసుకుంటారు అలాగే, కానీ ఇలా కంప్లీట్గా ఇలా తీస్తాను అనమాట. ఓన్లీ పువ్వు అంటే చాలా బోల్డ్ అంతా చేస్తే కొంచెమే వస్తుంది అనమాట. చాలా పువ్వు తెచ్చావు కదా నువ్వు. అవును, దాన్ని మళ్ళీ చెరిగి అన్నీ అయ్యో ఇలా చెరిగితే కనబడుతుందా? ఓన్లీ ఇలా ఇది ఒక్కటే పువ్వు ఒకటే తీస్తాం అనమాట. ఇదే ప్రాసెస్, ఎక్కువ టైం పట్టేది. కానీ అదే మెయిన్ కూడా కదా. శ్రీదా చూసావా, శ్రీదా ఇందాక నుంచి ఏం చేసేస్తుంది అమ్మ, ఎలా చేస్తుంది, నేను చూస్తాను నేను చేస్తాను అని ఒకటే గొడవ. శ్రీదా సే హాయ్. హాయ్ చెప్పు, సే హాయ్. అందరికి హ్యాపీ ఉగాది చెప్పు. సే హ్యాపీ ఉగాది. చేతి చెప్పు హ్యాపీ ఉగాది. ఆర్వి, ఇది ఆర్వి చెప్పు. ఆర్వి హాయ్. ఆర్వి పిలిస్తే చాలు ఇంకా దానికి. సో ఇక్కడైతే మనం వచ్చేసాం ఉగాది పచ్చడి చేయడానికి. సో షడ్రుచులు అంటారు కదా, సో అవన్నీ అయితే తీసుకొచ్చి ఫస్ట్ ఇక్కడైతే పెట్టాము. నేను ఇంత ప్రాపర్ గా ఉగాది పచ్చడి చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటే. ఎప్పుడు అంటే ఆ టేస్ట్ అమ్మ చేసిన టేస్ట్ రావాలని చెప్పి ఎప్పుడు మనం ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ ఇప్పుడైతే ఎందుకో నేర్చుకుందాం, చూద్దాం, మనం ఇక్కడి నుంచి అయినా చేయాలి కదా అని చెప్పి అదే ప్రాసెస్ లో అదే వే అయితే తెలుసుకొని నేను ఇక్కడైతే పెట్టాను. తీస్తుంది కూడా మా అమ్మాయి, అక్కడ మా అమ్మాయి చెప్పింది రెసిపీ కూడా. సో ఇక్కడైతే షడ్రుచులు అంటే తీపి, కారం, ఉప్పు, చేదు, వగరు, ఇంకోటి పులుపు. పులుపు చెప్పలేదా? చెప్పలేదు. సో ఇవి అయితే షడ్రుచులు. సో ఇక్కడైతే పులుపుకి మనం ఇట్లా చూపించు చింతపండు తీసుకున్నాము. అండ్ చేదుకైతే వేపు అంటారు కదా అది, అండ్ కారంకి
మిరియాల పొడి, చాలామంది పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటారు కొన్ని ప్లేసెస్లో. తీపికైతే బెల్లము, అండ్ వగరుకైతే మామిడికాయ, అండ్ ఉప్పు తీసుకున్నాం మనం. సో ఇంకా కొన్ని ఫ్రూట్స్ అయితే ఇవి యాడ్ చేసి చూపిస్తాం ఎట్లా చేస్తామో మా ఉన్న ఒక వేలో. సో ప్రస్తుతం ఈ షడ్రుచులు అయితే ఫస్ట్ మిక్స్ చేసుకొని అన్ని తర్వాత లాస్ట్ లో కొన్ని ఫైనల్ టచెస్ అయితే ఇస్తాము. సో అదైతే తర్వాత చూద్దాం. ముందైతే మనం రుచులు కలిపేసుకుందాం ద ప్రాపర్ ఉగాది పచ్చడికి. సో ఫస్ట్ ఏం తీసుకోవాలమ్మా? ఫస్ట్ ఏం తీసుకోవాలి? ఫస్ట్ చింతపండు, తీపా మామిడికాయలు. ఫస్ట్ మామిడికాయ వగరు కదా. ఎస్. సో మనం ఫస్ట్ అన్ని వేసేనా? వేసే. అంటే మనకి ఫస్ట్ ఏ రుచి తీసుకుంటే ఆ రుచి అన్నట్టు ఏమి ఉండదు కదా. అది ఎప్పుడంటే ఉంటది, అది కూడా నోట్లో టేస్ట్ చేస్తాం కదా. ఫస్ట్ ఉగాది పచ్చడి తింటాం కదా, అప్పుడు మనకి నోటికి ఏది ఎక్కువ ఫీల్ అవుతే, ఎక్కువ తీపిగా అనిపిస్తే ఆ సంవత్సరం అంతా తీపిగా ఉంటది అని. అది ఎలా కుదురుతుంది? అది ఏది కలిపితే ఏది ఎక్కువ కలిపితే అది అయినట్టు ఉంటుంది. మనం ఏది తింటే అది ఎక్కువ అన్నట్టు ఎలా అవుతుంది? అలా ఏం కాదు. కొంతమందికి ఇప్పుడు పులుపు తినలేరు కొంతమంది, వాళ్ళకి తినంగానే చాలా పుల్లగా అనిపించవచ్చు. కొంతమంది పులుపు ఇష్టంగా తింటారు. నెక్స్ట్ కారమా? కారం. సో మిరియాల పొడి, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఐ థింక్ తెలంగాణ సైడ్ పచ్చిమిరపకాయలు వేస్తారు కదా, హైదరాబాద్ వేరే ప్లేసెస్ లో వేస్తారు. సో మనం ఏమైతే మిరియాల పొడి ఇంకా ఎక్కువ వేయచ్చు కదా, చాలు. మిరియాల పొడి వేసుకుందాము. నెక్స్ట్ సో దిస్ ఇస్ చింతపండు, కొత్త చింతపండు ఫర్ పులుపు టేస్ట్. మనం ఏం వేసాం? తీపి, కారం, వగరు. సో మామిడికాయ, బెల్లం, మిరియాల పొడి వేసాం. సో పులుపు కోసం చింతపండు అనమాట. వేప పువ్వు యాక్చువల్గా చాలా ఇందాక చూసారు కదా, ఇందాక ముందు చూపించాను కదా. యాక్చువల్ వేప పువ్వు అన్నది ఇంత తెస్తే దాని ఓన్లీ మొగ్గలు తీసేసి పువ్వు అన్నది తీస్తే ఇంతే వచ్చింది మనకి. సో ఇదైతే మొత్తం వేసేసుకుందాము. దాన్ని ఒకటి తీస్తాను మంచిగా. ఎస్. ఇది లేకపోతే మనకి ఉగాది పచ్చడే కాదన్నట్టు ఉంటది కదా. లాస్ట్ ఉప్పు వేద్దాం, ఓకేనా? కొంచెం సాల్ట్ తీసుకొని మనం అన్ని టేస్ట్లు అయితే కలిపేసాం ఉగాది పచ్చడిలోకి. ఓకే, సో ఇప్పుడైతే కొన్ని వేరే ఇంగ్రీడియంట్స్ అన్నవి మేము యాడ్ చేస్తాను. ఏంట్రా వేస్తాను? సో ఇందులో కొబ్బరికాయ తురిమి ఉన్నదన్నమాట. సో ఇది కూడా కొంతమంది అందరూ వేసుకోపోవచ్చు, బట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని. ఇది కొన్ని ఫ్రూట్స్ అయితే మనం తీసుకున్నాము. పొమ్మగ్రనేట్, దానిమ్మ, అండ్ అరటిపండు, అండ్ పుట్నాల పప్పు అంటారు కదా, అది కూడా తీసుకున్నాం. ఇది కూడా యాడ్ చేస్తాం. ఇది యాడ్ చేస్తారో చేయరు అందరూ తెలియదు, బట్ అదైతే చాలా బాగుంటుంది ఉగాది పచ్చడిలో మెయిన్ అది చేస్తే. సో ఈజీ. రైట్ హ్యాండ్ అరటిపండు, ఇది కూడా చాలా బాగుంటది టేస్ట్ ఇందులో వేస్తే. నాకు కూడా చాలా ఇష్టం. అంటే ఇది ఒక ఆల్మోస్ట్ ఇంకా ఫ్రూట్ సలాడ్ లా కూడా ఉంటది అనమాట టేస్ట్ మనం తింటుంటే. పుట్నాల పప్పు అని చెప్పాను కదా, సో అది కూడా యాడ్ చేసేద్దాం. అసలు చిన్నప్పుడు మా అమ్మ ఎలా చేసేదో కూడా చూసేవాళ్ళం కాదు తెలుసా. ఉగాది వచ్చిందంటే మనకు టీవీలో ఏదో సినిమా పెట్టేవాళ్ళం. ఏంటి అప్పుడు ఏదో ప్రోగ్రాంలు వచ్చేవి, సినిమాలు వచ్చేవి, లేదంటే ఏదో పెట్టుకొని ఆ టైంలో హాలిడే, మనకి హాలిడే ఎంజాయ్ చేసేవాళ్ళం తప్ప లోపల కిచెన్లో ఏం జరుగుతుందో మనం వెళ్ళా పెద్ద చూసేవాళ్ళం కూడా కాదు. తెచ్చిస్తే ఇచ్చిందా, గిన్నె మొత్తం ఫినిష్ చేసామా అన్నట్టు ఉండేది అంతే. సో ఇంత టైం అయితే ఎప్పుడు స్పెండ్ చేయలేదమ్మా. నవ్వుతుంది మా అమ్మ చెప్తుంటే కూడా. యాక్చువల్గా ఇప్పుడు తను అంత మంచిగా కలుపుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొంచెం అంత కూతురు ఉంటే మంచం దగ్గరికే అన్నీ దొరుకుతాయంట. బట్ ఏంటంటే ఇంకొక విషయం, తను స్పూన్తో కలుపుతుంది కదా, సో పెద్ద గిన్నెలో వేసి దాన్ని మొత్తం చేత్తో మంచిగా మెత్తగా అయ్యేటట్టు కలపాలి. అప్పుడు ఇంకా చేత్తో కలిపితే బాగా. నా హ్యాండ్స్ క్లీన్గానే ఉన్నాయి. నీకు ఇప్పుడు చేతితో కలిపితే ఎంత వాటర్ ఏమన్నా పడుతుందో కంటెంట్ తెలుస్తుంది. ఆ బెల్లం, చింతపండు అన్నీ కలవాలంటే చేతితో. తర్వాత తినాలి. ఈ దేవుడి దగ్గర పెట్టేసి అప్పుడు మళ్ళీ వద్దాం.
వచ్చింది. పులుపు అంటే ఏంటి అంటే లైఫ్ ఎట్లుంటది? పుల్లగా ఉంటది. పులుపు వచ్చింది, చాలా బాగుంది నిజంగా. సేమ్ టేస్ట్ వచ్చిందమ్మా. నేను చేసిన అదే టేస్ట్ వచ్చింది. ఫస్ట్ అమ్మకు పెట్టాం. ఎలా ఉంది? బాగుందా? సూపరా? ఓకేనా? సూపరా? సూపర్. రెసిపీ తెలిసింది అయినా కూడా ఎవరు చేశారన్న దాన్ని బట్టి టేస్ట్ వస్తుంది. అవునా కాదా చెప్పండి మీరే. ఎవరి కూతురు ఇక్కడ? సో మీరు కూడా మీ ఫ్యామిలీ అందరితో ఇలానే ఉగాది పచ్చడి చేసుకొని సంతోషంగా ఉల్లాసంగా అందరూ కలిసి చేసుకున్నారని అనుకుంటున్నాను నేను కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి చిన్న సర్ప్రైజ్ అని చెప్పాను కదా, సో అది నేను మీకు చెప్తాను. ప్రస్తుతం అయితే పచ్చడి తింటూ ఎంజాయ్ చేస్తాను. సో డెఫినెట్లీ ఇంకా స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఉగాది తర్వాత ఈ ఉగాది రోజున ఎవరిని సర్ప్రైజ్ చేయబోతున్నాం, ఎక్కడికి వెళ్ళబోతున్నాము అని చెప్పి ఏం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం కలిసి చేద్దాం. ఓకేనా? ఉప్పు కారం. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకే, హ్యాపీ ఉగాది. లెట్స్ గో టు సమ్ న్యూ ప్లేస్. లెట్స్ గో. చెప్దాం, చూపిద్దాం. బాబాయ్ ఎండేంట్రా బాబు, మాడిపోయిలో ఉన్నాం ఎండలో. రచన 10th క్లాస్ చదివిన స్కూల్ ఇది. చూస్తాం, జస్ట్ రూమ్స్ ఓపెన్ చేసి ఉన్నాయి కదా. ఓకే, 10th క్లాస్. ఒక జస్ట్ 1 year చదివాను ఇక్కడ రూట్ స్కూల్లో. కానీ చదివింది ఒక్క 1 year అయినా కూడా చాలా అటాచ్మెంట్ అనమాట. చాలా ఇష్టంగా చదివినప్పుడు ఎందుకంటే సరే అప్పుడు అన్ని డోర్స్ ఏం లేవు, యాక్చువల్లీ ఓపెన్ ఉండేది క్లాస్ రూమ్స్ అన్ని. అవును, ఐ రిమెంబర్. క్లాస్ రూమ్స్ ని మొత్తం మార్చేసారు. అప్పుడు అంతా ఓపెన్, ఇదే ప్లేస్ అనమాట. ఓపెన్ క్లాస్ రూమ్స్. ఇక్కడ బయట ఇక్కడే పనిష్మెంట్లు మాకు అసలు కంప్లీట్ అసలు ఇదేం లేదు. చాలా మెమరీస్ అనమాట. చాలా ఎంజాయ్ చేసాము. యాక్చువల్గా 3 sirs ఉండేవారు మనకు అప్పుడు. అందరు sirs తో ఇప్పుడున్నంత రిలేషన్ అప్పుడు చాలా డిఫరెంట్ ఉండేది. ఇప్పుడు అలా లేరు. బట్ అప్పుడు sirs తో చాలా క్లోజ్ ఉండి చాలా అంటే చాలా ఇంటరాక్టివ్ ఉండేవాళ్ళం అనమాట. సో సార్ ఇప్పుడే లంచ్కి వెళ్ళారంట. బట్ ఇంకొక సార్ ఉన్నారు. ఆ సార్ని అయితే డెఫినెట్ గా కలిసి ఉగాది శుభాకాంక్షలు అయితే చెప్తాం రండి. మీద అప్పుడు ఎన్ని లెటర్లు ఎన్ని కోడ్ లాంగ్వేజ్ రాసుకునే వాళ్ళము. అమ్మ ఇక్కడ ఇంతమంది ఎప్పటి నుంచి వచ్చారు? ఒక్కసారి డైలాగ్ చెప్పు. నేను షూ లెక్కలేదు ఇంకా వాడరా. హడావిడి చేస్తాం. ఇంకా పైన actually. Hello. Sir, happy Ugadi.
అమ్మ డయాగ్రామ్స్ చూసి ఎన్నాళ్ళు ఇంకొకసారి దగ్గరికి వెళ్ళి చూపించమ్మా డయాగ్రామ్స్. అమ్మ బయాలజీ డయాగ్రామ్స్ ఇవన్నీ. బోర్డ్ ఇక్కడ కూడా డాన్స్ ప్రాక్టీస్ చేసాను తెలుసా అమ్మ. నేను బెంచెస్ మీద ఇంకా లేవనుకుంటా. యాక్చువల్గా అప్పుడు చెక్క బెంచెస్ ఇవన్నీ మార్చేసేది. సో అది గైస్, నేనైతే చాలా మెమరీస్ అన్నీ రివైండ్ చేసుకొని మొత్తం ఇదంతా ఒక లైక్ చాలా చాలా అటాచ్డ్ అనమాట. 1 year చదివినా కూడా ఇక్కడ ఒక షాప్ ఉండేది, అక్కడి నుంచి కూడా తెచ్చుకొని టైంపాస్ చేసి లైక్ 10th class కదా, సో పిచ్చగా ఉండేది. స్టడీ అవర్స్ ఇవన్నీ ఎక్స్ట్రా అవర్స్ అన్నీ ఉండేవి అనమాట. స్టిల్ అవి ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. సో చాలా హ్యాపీ ఉంది సర్స్ అందరినీ కలిసి మొత్తం అందరినీ అట్లా అందరినీ కలవడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకొక చిన్న సర్ప్రైజ్ కూడా అనుకుంటున్నాను నేను, అది వర్కౌట్ అవుతుందని. బట్ ఇక్కడైతే ఐ రియలీ ఎంజాయ్డ్ టు మీట్ ఎవ్రీ వన్. అందరూ కూడా నన్ను చూసి చాలా హ్యాపీ అయ్యారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. అందరికీ హ్యాపీ యుగాది వన్స్ అగైన్. సర్చింగ్ భాష్యం స్కూల్లో నేను ఎగ్జాక్ట్లీ 7th, 8th, 9th 3 years చదివాను అనమాట. బట్ లైక్ 7th, 8th అంతా గుర్తులేకపోతే 9th ఈజ్ లైక్ మై మోస్ట్ మెమరబుల్ ఇయర్. సో ఇదే క్లాస్ రూమ్లో చదివాను అన్నీ. ఇదే ఇంకా యాక్చువల్గా 5th floor, ఇంకొక ఫ్లోర్ ఎక్కుదమ్మా. ఇది కాదు 5th floor. ఇప్పుడు అన్నీ చూస్తున్నాడు. అప్పట్లో అసలు ఎప్పుడెప్పుడు నెక్స్ట్ ఒక అకేషన్ వస్తుంది, డ్యాన్స్ పర్ఫార్మ్ చేయొచ్చు, ప్రిపరేషన్లో అవ్వచ్చు అని ఎంత వెయిట్ చేసేవాళ్ళం. బట్ యాక్చువల్గా చాలా చల్లగా ఉంది అసలు. అసలు అంటే ఇన్ని ఫ్లోర్స్ కదా, అసలు ఎప్పుడు మనకి ఎన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, మెడిటేషన్ చేయడం, లంచ్ ఇక్కడ అందరూ కూర్చొని తిందాం, పక్క నుంచి ఎవరు వెళ్తున్నారని చూడడం. అప్పుడు మాకు బంకు కొట్టడం స్కూల్ కదా, స్కూల్లో అలాంటి వచ్చినట్టు రోజు ఉండేవాళ్ళం అనమాట. ఎప్పుడెప్పుడు స్కూల్కి వద్దామని వెయిట్ చేసేవాళ్ళం. బట్ సీరియస్లీ చాలా చాలా హ్యాపీ. అసలు ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక కంప్లీట్ ఒక వరల్డ్ మొత్తం బ్యాక్ చూసినట్టు తీసుకొచ్చినట్టు అనమాట. సో క్లౌడ్ 9లో ఉన్నాను. అవుట్ ఆఫ్ వర్డ్స్ మ్యామ్, సీరియస్లీ. చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఏమైందంటే చిన్నప్పుడు 9th class అవుతున్నప్పుడు ఆ రోజు ఏదో హోంవర్క్ చేయలేదో సంథింగ్ ఏదో అయ్యింది. సో ఏదోలా క్లాస్ నేను ఆ రోజు స్కిప్ చేయాలని ప్లాన్. సో నాకు కళ్ళు తిరుగుతున్నాయి మేడం, 9th classలో అనమాట. కళ్ళు తిరుగుతున్నాయి మేడం అని చెప్తే వచ్చి ఇక్కడే సేమ్ ప్లేస్లో వచ్చి పడుకోబెట్టారు మా మేడం, లక్ష్మీ మేడం అనమాట. పడుకోమ్మా అని పడుకోబెట్టారు. వాళ్ళకి తెలుసు నేను డ్రామా ఆడుతున్నానని వాళ్ళకి అర్థమైంది. ఎవడకండి 9th classలో కళ్ళు తిరుగుతుంది. సో కూర్చోబెట్టి వాళ్ళు అడిగారు, ఏమో కళ్ళు తిరుగుతున్నాయా, లెఫ్ట్ సైడ్ తిరుగుతున్నాయా, రైట్ సైడ్ తిరుగుతున్నాయా. నేనేం చెప్పాను తెలుసా, వాళ్ళే ఒక డమ్ క్వశ్చన్ అడిగారంటే దాన్ని నేను అసలు లెఫ్ట్ రైట్లో తెలియట్లేదు కానీ మేడం స్ట్రైట్గా అయితే తిరుగుతుంది మేడం నేను చెప్పాను అనమాట. వాళ్ళకి అప్పటికే అర్థమైంది. సో అలా చాలా రీజన్స్ బంక్, ఐ మీన్ హోంవర్క్ చేయకపోతేనే, ఏదో అసైన్మెంట్ చేయకపోతేనే చేసేదాన్ని. సో ఇక్కడ ఒక ఈవినింగ్ అయితే మాకు ఒక సమోసా అతను వచ్చి పెట్టేవాడు. అప్పట్లో 2 rupees ఉండేదన్నమాట సమోసా. దానికోసం కొన్ని యుద్ధాలు చేసుకొని చచ్చిపోయి ఒక్క 2 rupees కోసం అనమాట చాలా చాలా కష్టాలు పడేది చేసేవాళ్ళం అనమాట. సో సో మెనీ 9th class 9th సెక్షన్స్ మారిపోయింది. 9th class actually. This is the class 9. This is our class. ఆ క్లాస్ నుంచి ఈ క్లాస్ వాళ్ళని కూడా చూసుకునేవాళ్ళం. This is our 9th class section.
అన్ని డేస్ అన్ని ఇయర్స్ మళ్ళీ రివైండ్ చేసుకుని బ్యాక్ వచ్చి ఇదే మూమెంట్లో ఇదే ఇయర్లో ఇదే స్కూల్లో చదవాలైతే నాకు 200% చాలా అనిపిస్తుంది అనమాట. అంత మోస్ట్ మెమరబుల్ డేస్ అవి అందరికీ. ఆఫ్కోర్స్ మీకైనా నాకైనా స్కూల్ డేస్ అనేది చాలా బెస్ట్. కాలేజ్, జాబ్ ఆర్ ఎనీథింగ్ తర్వాత మనం చాలా రెస్పాన్సిబుల్, ఓన్లీ వేర్ మనం అసలు ఏ టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా, రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఓన్లీ ఆడుకోవడం, తినడం, పడుకోవడం అని ఏమన్నా ఒక స్టేజ్ ఉంది అంటే ఒక స్కూల్ లైఫ్ మాత్రమే. సో అందుకే అంత ఎంజాయ్ చేసి అంత గుర్తుండిపోతాయి అనమాట మనకి. బికాస్ ఆ టైంలో ఏం టెన్షన్ లేకుండా అంత కంప్లీట్గా ప్యూర్గా ఎంజాయ్ చేసిన స్టేజ్ కాబట్టి లైఫ్లో మనకి. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే ముందు డెఫినెట్గా ఒక్కసారి మళ్ళీ ఇవన్నీ చూసుకొని వాటిని మళ్ళీ అట్లా రివైండ్ చేసుకొని అయితే నాకు గుర్తుపెట్టుకోవాలనిపిస్తుంది. నేను చాలా మోస్ట్ ఆఫ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా చేశాను నేను భాష్యం స్కూల్లో. బికాస్ 3 years ఉన్నాను కాబట్టి. అండ్ టెర్రస్ మీద ప్రాక్టీస్ చేసి అప్పుడు ఒక స్పీకర్ కోసం కూడా మేము కొట్టుకునే వాళ్ళం అనమాట. ఎవరికి స్పీకర్ వస్తుంది, ఎవరు ప్రాక్టీస్ చేయాలని చెప్పి. ఏదైనా ఒక చిల్డ్రన్స్ డేనో, యాన్యువల్ డేనో, ఫేర్వెల్ డేనో ఏదైనా వస్తే మాత్రం ఫేర్వెల్ డే ఈజ్ ఆల్సో మోస్ట్ గుర్తుండిపోయే మూమెంట్ నాకు. అది అంత ఎంజాయ్ చేసిన మూమెంట్ చాలా. వద్దులే, ఎద్దులో ఉన్నా అంటారు ఇప్పుడు అందరు నన్ను. ఏడాది ఎమోషన్స్కి ఎద్దుకి సంబంధం లేదు. అసలు కారిడార్లో కూడా కూర్చొని చదువుకున్నాను. అప్పట్లో మా డెడికేషన్ అలా ఉండేదిలే, వేరే ప్రపంచంలే. మేడం ఐ లెఫ్ట్ మై పీస్ ఆఫ్ థాట్ హియర్. అందుకే మళ్ళీ వచ్చా ఎత్తుకుందామని. దొరికిందా? లేదు, దొరకలేదు. ఎందుకంటే ఇది ఇక్కడే ఉంటుంది. అదొకటి దొరికినా నేను తీసుకోకూడదు, ఇక్కడే ఉంచుతా. సో అదనమాట. సో ఇంకా చూపించడానికి ఆబ్వియస్లీ చాలా చాలా మెమరీస్ ఉంటాయి. చాలా సార్ని కూడా యాక్చువల్గా రెడ్డి సార్ని ఉంటారనమాట మా ప్రిన్సిపల్ సార్. సో అప్పట్లో ఆయన కూడా కలుద్దామని వచ్చాము. ఆయన ఇంకా కొంచెం లేట్ అవుతుందంట. డెఫినెట్లీ ఆయన వస్తే ఆయన కూడా కలిసి వెళ్తాను. సో ఇంత జర్నీ లైఫ్లో చాలా చూసుంటాము, చాలా స్టేజెస్. బట్ ఎప్పుడైనా మీకు ఒక ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఒక్కసారి ఆ స్కూల్ లైఫ్ని రివైండ్ చేసుకోవడానికి బ్యాక్ వెళ్ళి మీరు జర్నీ చేసినప్పుడు ఉన్న సర్స్ని, మేడమ్స్ని అందరినీ కలిసి వాళ్ళని గుర్తుపడి చేస్తే వాళ్ళు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మర్చిపోకుండా ఖచ్చితంగా చేయండి. ఐఎమ్ షూర్ యూ వోంట్ రిగ్రెట్ ఇట్. డెఫినెట్లీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో నేనైతే ఫుల్ అయిపోయింది నాకైతే. సో ఈ ఉగాది అంతా కూడా నాకు ఇంత హ్యాపీగా, ఇంత మెమరబుల్గా, ఇంత పాజిటివ్గా జరుగుతుంది ఇయర్ అంతా అని కూడా నేను విష్ చేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా ఇలాగే అవుతుందని. సో ఇక్కడి నుంచైనా వ్లాగ్స్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో మీ అందరి సపోర్ట్, ఎంకరేజ్మెంట్ డెఫినెట్గా ఉండాలి. సో ఈ వీడియో నా జర్నీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై, సీ యు. కెమెరామెన్ ని మర్చిపోయారు. ఓ సారీ, థ్యాంక్ యూ సో మచ్ మై మామ్. షీఈస్ ద రీజన్, షీఈస్ ద ఏమంటారు కెమెరా నవ్వుతో రచ్చగాడు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఫర్ చాలా ఓపిక్గా క్యాప్చర్ చేసింది ఎవ్రీ మూమెంట్ని. తను ఉంది కాబట్టి ఇంత ఫ్రీగా, ఇంత ఏమో ఫ్రీగా అన్నీ తిరిగి చూపిస్తున్నాను. అంత ఓపిక్గా ఉంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, లవ్ యూ. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ బై, టేక్ కేర్. అందరికీ మళ్ళీ విశ్వావసునామ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. సో బాయ్. నా తరఫు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఆర్ ఎనీథింగ్. నేను ఈ వీడియో తీసేటప్పుడు చాలా ఎండ ఎక్కువ ఉంది, సన్లైట్. సో తను ఫాస్ట్గా వెళ్ళిపోయేటప్పుడు బ్యాక్ నుంచి కొంచెం లైటింగ్ అది సరిగా లేదు. సో ఒకవేళ ఎక్కడైనా సరిగ్గా బాగాలేకపోయినా మీరు ఏమీ అనుకోకండి. వాళ్ళ కంటెంట్, వాళ్ళ ఎమోషన్స్ చూస్తారమ్మా. నా ఫ్యామిలీ వాళ్ళు నా ఎమోషన్స్ నా యొక్క డెఫినెట్లీ చూస్తారు, అంతే కదా. సో డెఫినెట్లీ అది చూడండి. ఇవన్నీ సెకండరీ. So bye guys from my school, Basham and Roots. Bye bye. పిల్లలు చదువుతున్నారు, అందుకే గట్టిగా మాట్లాడట్లేదు.